ఎప్సెట్ 2026 స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ 2026 స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా రేపే రాబోతుంది. సండే రోజు ఈవినింగ్ 6 PM లోపు సీట్ అలాట్మెంట్ అనేటువంటిది వస్తుంది. సో మీరు ఒకసారి ఫస్ట్ ఫేజ్ కి సంబంధించినటువంటి రివైజ్ షెడ్యూల్ కనుక చూసినట్టయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కి డౌట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ 9th ప్లేస్ లోపల సెల్ఫ్ జాయినింగ్ లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనేటువంటిది మీకు కనిపిస్తుంది. దానికి ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా ఈ డేట్ నుంచి ఈ డేట్ రోజు కంప్లీట్ చేయాలని కూడా కనిపిస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ అసలు సెల్ఫ్ జాయినింగ్ లేదంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. సింపుల్ గా మీకు టైం వేస్ట్ చేయకుండా స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పాలి అన్నట్టయితే పిల్లలు, లెటర్స్ సే మీకు ఫేజ్ 1 లోపల ఒక కాలేజ్ లోపల సీట్ అనేటువంటిది వచ్చింది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజ్ లోపల సో అండ్ సో బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది కదా, అది కనుక నీకు నచ్చినట్టయితే, ఇఫ్ యూ లైక్ ఇట్స్ మై డియర్ స్టూడెంట్స్, మీరేం చేయాలి అంటే సీట్ అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ అనేటువంటి చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే ఆ సీట్ ని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే యాక్సెప్ట్ చేయడం అంటే సింపుల్ గా సో మీరు ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే ట్యూషన్ ఫీజు ఉంటుందో అది మీరు పే చేయాలి రా పిల్లలు. ఆన్లైన్ లోనే పే అనేటువంటి చేయాలి కాలేజీకి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు అనేది. ఇది స్టూడెంట్ కి మనకి మారుతుంది. కొంతమందికి 100% ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది, కొంతమందికి కొంతమందికి ఫీజు రింబర్స్మెంట్ అనేది ఉండదు నాన్న. సో అది మీ ఇన్కమ్ దాన్ని బట్టి ఉంటుంది. సో అది స్టూడెంట్ కి మారుతుంది. అది ఆన్లైన్ లో మీకు చూపిస్తుంది ఎవ్రీబడి. సో ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే పిల్లలు, సో ఆన్లైన్ లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఈ కాలేజ్ నాకు నచ్చింది అని ఓకేనా, దాన్ని యాక్సెప్ట్ చేయాలి పిల్లలు. సో అది ఆన్లైన్ లో ప్రాసెస్ మొత్తం మీకు తెలుస్తుంది. ఫీ పేమెంట్ చేసిందంటే ఆల్మోస్ట్ మీకు సీట్ ని యాక్సెప్ట్ చేసినట్టే. సో దీన్ని మనం ఏమంటాం, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం సింపుల్ గా. ఇది ఆన్లైన్ లో చేయాల్సి ఉంటుంది. అండ్ సిన్స్ మీ కాలేజ్ నచ్చింది కాబట్టి సో ఆన్లైన్ లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే సింపుల్, సీట్ ని యాక్సెప్ట్ చేసి పేమెంట్ చేసేసేయాలి, ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయింది. దెన్ మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి పిల్లలు. సో కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు కొన్ని సర్టిఫికేట్స్ ని సబ్మిట్ చేయాలి. దాన్ని మనం సింపుల్ గా మనం రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ అంటాం. సో కాలేజ్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ ని మనం సబ్మిట్ అనేటువంటి చేయాలి. సో అడ్మిషన్ మనకు కంప్లీట్ అయిపోతుంది. సార్ ఏ డాక్యుమెంట్స్ ని మనం చేయాలి? సో మ్యాండేటరీ డాక్యుమెంట్ చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి పిల్లలు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్రతి సర్టిఫికెట్ ని మీరు ఒరిజినల్ తో పాటు మినిమం ఒక 2 జిరాక్స్లు తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు కాలేజ్ రిపోర్టింగ్ ఓకేనా ఒకటి ఫామ్ వస్తుంది నాన్న. సో ఆ ఫామ్ పైన మీకు ఎప్సెట్ వాళ్ళు ఏమేం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలో అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తాడు. ఒరిజినల్సా జిరాక్సా అన్ని మెన్షన్ చేస్తాడు. అవి ప్రాపర్ గా చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఆబ్వియస్లీ ప్రతి దాంట్లో ఖచ్చితంగా టీసీ అయితే ఒరిజినల్ సబ్మిట్ చేయాలి, ఓకేనా. సో మిగిలినవి ఇంకేమైనా ఒరిజినల్ సబ్మిట్ చేయమంటేనేమో సబ్మిట్ చేయాలి. లేదనుకుంటే పిల్లలు ఓకేనా, సో మనం చేయకపోయినా ప్రాబ్లం లేదు. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఒత్తిడి చేస్తాయి ఏంటంటే, సో మాకు మీ ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్ మా దగ్గర ఉంచుకోవాలి, లేదంటే ఇంకోటి మీ దగ్గర ఉంచుకుంటారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ లోపల ఫీజు కట్టేటువంటి విషయం లోపల కొంచెం అటు ఇటు అయినా కూడా సర్టిఫికేట్ లాభదామని వాళ్ళు అనుకుంటారు. సో అది మీ పేరెంట్స్ తో మాట్లాడి ఇవ్వాలా ఇవ్వద్దా, ఏ కండిషన్స్ లోపల అవి అప్లికేబుల్ అని మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి. సో నేను ఇస్తే మీరు నాకు తిరిగి ఇస్తారా ఇవ్వరా, మళ్ళీ ఎప్పుడు ఇస్తారు, నాకు అవసరం వచ్చినప్పుడు ఇస్తారా లేదా, ఇవన్నీ మీరు కాలేజ్ దగ్గర మాట్లాడుకోవాల్సి ఉంటుంది పిల్లలు. సో మొత్తానికి మీరు అలాట్మెంట్ ఏదైతే ఆర్డర్ ఉంటుందో పిల్లలు, మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్, దానిపైన ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి అనేది క్లియర్ గా రాసి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మోస్ట్లీ పిల్లలు ఈ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఒకటి ఖచ్చితంగా ర్యాంక్ కార్డ్, ఎప్సెట్ 2026 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ నెంబర్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్, అదే విధంగా సెల్ఫ్ జాయినింగ్ లేదంటే సెల్ఫ్ రిపోర్ట్ ఉంటుంది. సో అది పిల్లలు. దెన్ 10th క్లాస్ మెమో, అదే విధంగా పిల్లలు మనకి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మెమో, దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ రా పిల్లలు, ఇంటర్మీడియట్ ది టీసీ, ఓకే ఇంటర్మీడియట్ ది టీసీ రానన్నా అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయినట్టు టీసీ. దెన్ మనకి స్టడీ సర్టిఫికేట్స్ రా పిల్లలు, బోనోఫైడ్స్ 6th క్లాస్ నుంచి మొదలుకుంటే పిల్లలు మీకు ఇంటర్మీడియట్ వరకు అన్ని బోనోఫైడ్స్ రెడీ పెట్టుకోవాలి. దెన్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పిల్లలు మినిమం 2, ఓకేనా, మినిమం 2. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి పిల్లలు. దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2.5 lakh లోపు ఉంటే మీకు
ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఉంటుంది. పిల్లలు గుర్తుపెట్టుకుని ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వైట్ రేషన్ కార్డ్ ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో మీరు లోకల్ నాన్ లోకల్ తెలవడానికి సో రెసిడెన్స్ సర్టిఫికేట్ బోనఫైడ్ మ్యాండేటరీ. సో బోనఫైడ్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అప్లికేబుల్. సో ఇది మీరు ఖచ్చితంగా ఉంచుకోవాలి పిల్లలు. ఇది 100% మ్యాండేటరీ ఏం కాదు బోనఫైడ్స్ ఉంటే, బట్ ఖచ్చితంగా ఇది కూడా దగ్గర పెట్టేసుకోండి ఉంటే, లేకున్నా ప్రాబ్లం ఏం లేదు నాన్న, రైట్. సో ఇవన్నీ ఒరిజినల్స్ దగ్గర పెట్టుకోండి అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ దగ్గర పెట్టుకోండి. మీకు మోస్ట్లీ టీసీ ఒరిజినల్ అడుగుతాడు, ఇంకా వేరేటి ఏవైనా ఒరిజినల్ అడిగితే మీకు నమ్మకం ఉంటే ఇవ్వండి, నమ్మకం లేకపోతే పేరెంట్స్ తో ఒకసారి మాట్లాడించండి. దట్స్ ఇట్ పిల్లలు, రైట్. సో ఇది కాలేజ్ నచ్చితే. అండ్ దీంతో పాటు అడిషనల్ గా మేబీ మీరు ఒకవేళ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, పీడబ్ల్యూడి ఉంటే పీడబ్ల్యూడి తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచిది. నెక్స్ట్ ఎన్సీసీ, స్పోర్ట్స్, ఏది స్పెషల్ మీకు కోటా కింద మీకు సీట్ వచ్చి ఉంటే, సో ఆ స్పెషల్ కోటా ఉంటే ఆ స్పెషల్ కోటాకి సంబంధించి తీసుకెళ్ళండి. అండ్ కొంతమంది ఫాదర్ ఆధార్ కార్డు, మదర్ ఆధార్ కార్డు అంటున్నాడు. మ్యాండేటరీ ఏం కాదు, ఎక్కడ కూడా మీకు చెప్పరు. మీకు దాంట్లో ఎక్కడ కూడా మనకి ఇంతవరకు 4-5 years గా నేను చూస్తున్న గత 4-5 years గా ఎక్కడ కూడా మనకి ఫాదర్ మదర్ సంబంధించినటువంటి ఆధార్ కార్డు సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు ఇవ్వాల్సినటువంటి మ్యాండేటరీ అని ఎక్కడ కూడా చెప్పలేదు ఎవ్రీబడి. ఓకేనా, చలో. అండ్ ఇది ఒకటి దగ్గర పెట్టుకోండి. ఇది కూడా సో వెబ్సైట్ అప్లికేషన్ ఫామ్ ఉంటే అది కూడా ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ అడగరు మోస్ట్లీ. ఇది పిల్లలు ప్రాసెస్ అన్న, ఓకేనా. ఇది పిల్లలు ప్రాసెస్. నచ్చితే ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్నే మనం ఏమంటాం, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అని చెప్తాం, రైట్. ఇప్పుడు అందరికి అర్థమైంది కదా. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మై డియర్ స్టూడెంట్స్.